అదే సమయంలో ఆర్యనింట్లో కామాక్షి ఫోన్లో మాట్లాడుకుంటూ పెరట్లో నిలబడి ఉండగా వెనక నుంచి సడన్గా వనజాక్షి గొంతు వినిపించింది. ఏంటి కామాక్షి, ఫోన్ పట్టుకుని అలా దొంగలా పెరట్లోకి వెళ్ళి మాట్లాడుతున్నావు? హాయిగా ఇంట్లో సోఫాలో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. అప్పటి వరకు ఆనందంతో వెలిగిపోయిన కామాక్షి ముఖం ఒక్కసారిగా కంగారుతో మారిపోయింది. ఆమె వెంటనే ఫోన్ దాచుకుంటూ అంది. ఏం లేదక్కా, మా ఇంటి దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఇంట్లో సిగ్నల్ సరిగ్గా లేకపోతే మాటలు కట్ అవుతున్నాయి. అందుకే కాస్త బయటకు వచ్చి మాట్లాడానక్కా. అవునా, ఏమంటున్నారు అక్కడంతా? ఏం లేదులే, నేనిక్కడికి వచ్చి 2 రోజులవుతోంది కదా, అక్కడ ఎవ్వరికీ తోచటం లేదు. ఎప్పుడొస్తావు పిన్ని అని అడుగుతున్నారు, అంతే. సరేలే, కానీ ఆర్యన్ నిన్న ఉదయాన్నే ఆఫీస్ పనని వెళ్ళాడు. ఇప్పటి వరకు మళ్ళీ ఇంటికి రాలేదు. నాకెందుకో లోపల కంగారుగా ఉంది కామాక్షి. ఒకసారి వాడికి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కోకూడదా? ఆ మాట వినగానే కామాక్షికి గుండె ఒక్కసారిగా దడదడలాడింది. బాబోయ్, ఇప్పుడు కానీ నేను ఆర్యన్కి ఫోన్ చేశానంటే వాడు ఆనందంలో అనన్య దొరికిన విషయం మొత్తం ఫోన్లోనే మా అక్కకు చెప్పేస్తాడు. అక్కకు అసలు డౌట్ రాకుండా ఇప్పుడే జాగ్రత్త పడాలి. ఆమె బయటకి మాత్రం చాలా ప్రశాంతంగా అంది. నేను ఇంతకుముందే వాడికి ఫోన్ చేసి అడిగానక్క. ఒక ఇంపార్టెంట్ పని మీద వైజాగ్ బయటున్నాను పిన్ని, ఫ్రీ అయ్యాక తర్వాత నేనే మాట్లాడతానని చెప్పి వాడే కంగారుగా ఫోన్ పెట్టేశాడు. అవునా, సరేలే అని కాసేపు తీవ్రంగా ఆలోచించి మళ్లీ ఇలా అంది వనజాక్షి. ఎందుకో నాకైతే ఈరోజు చాలా నీరసంగా ఉంది కామాక్షి. మనసంతా ఏదో తెలియని బరువుగా ఉంది. ఏదో పెద్ద అపశకునం జరగబోతున్నట్టుగా అనిపిస్తోంది నాకైతే. నాకిలాంటి ఆలోచన వచ్చిందంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఏంటో అన్ని కష్టాలు బాధలు నాకే వస్తున్నాయి. ఈ నరకాన్ని భరించమని ఆ దేవుడు నా నొసటి మీద రాసినట్టున్నాడు. ఇంకెన్నాళ్ళు నాకు ఈ మానసిక కష్టాలు బాధలు నాకే అసలు అర్థం కావటం లేదు. అవునక్క, నీకు రావాల్సిన కోడలు అనన్య మళ్ళీ క్షేమంగా రాబోతుంది కదా. అందుకే నీలాంటి స్వార్థపరురాలికి మంచి విషయాలు కూడా అపశకునాల్లానే కనిపిస్తాయి. నిన్ను ఈ జన్మలో ఆ దేవుడు కూడా మార్చలేడు. బయటకు మాత్రం ఎంతో లాలనగా అంది. ఏం కాదక్క, నువ్వు అవసరానికి మించి ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడుతున్నావు. లోపలికి పద, నీకోసం వేడివేడిగా స్ట్రాంగ్ కాఫీ చేసేస్తాను. అది తాగిన తర్వాత కాసేపు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందో గాని అంతా సెట్ అయిపోతుందిలే. కామాక్షి చేసిన ఆ వేడి కాఫీ తాగేసిన తర్వాత వనజాక్షి కొంచెం రిలీఫ్గా ఫీల్ అయి బెడ్రూంలోకి వెళ్లి మంచం మీద పడుకుంది. ఆవిడ నిద్రపోయాక కాసేపటి తర్వాత కామాక్షి మళ్లీ తన ఫోన్ తీసుకుని నెమ్మదిగా పెరట్లోకొచ్చి తన కూతురు సుజాతకి కాల్ చేసింది. సుజాత ఒక్క రింగ్లోనే ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో అమ్మా, చెప్పమ్మా. కామాక్షి తన మనసులోని అంతులేని సంతోషాన్ని అస్సలు ఆపుకోలేకపోయింది. సుజాత, ఒక పెద్ద శుభవార్తమ్మా. నీ వదిన అనన్య దొరికింది. ఆర్యన్ అనన్య ఇద్దరూ అరకులో క్షేమంగా కలుసుకున్నారు. ఇప్పుడిద్దరూ కలిసి కార్లో వైజాగ్ ఇంటికి బయలుదేరారా? ఆ మాట వినగానే సుజాత మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. నిజంగానా అమ్మా? ఎంత అద్భుతమైన వార్త చెప్పావు. నా మనసు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడే చాలా ప్రశాంతంగా ఉంది. అవునమ్మా, ఇద్దరి అపోహలు వీడి కలిసొస్తున్నారు. మరి పెద్దమ్మకి విషయం చెప్పావా అమ్మా? లేదమ్మా, అంత పిచ్చి పని నేనెందుకు చేస్తాను చెప్పు. ఇప్పుడే కానీ ఆవిడికి నిజం చెబితే మళ్లీ లేనిపోని రాద్ధాంతం మొదలు పెడుతుంది. అదే నిజమే అమ్మా, పెద్దమ్మకి చెప్పకపోవడమే చాలా మంచిది. ముందే తెలిస్తే ఆవిడ వాళ్ళిద్దరినీ ప్రశాంతంగా కలుసుకొనివ్వకుండా ఉండటానికి ఇంకేదైనా కొత్త నాటకాలు ఆడుతుంది. కామాక్షి కాస్త సీరియస్గా గొంతు మార్చి అంది. సుజాత, నువ్వు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరి మన ఆర్యనింటికొచ్చి మీ పెద్దమ్మని ఇక్కడ మనం ఇద్దరం కలిసి కంట్రోల్ చేయాలి. లేదంటే ఆవిడ మళ్లీ ఆ పిల్లల జీవితాలను నాశనం చేసే పని చేస్తుంది. సరే అమ్మా, నేనిప్పుడే మీ అల్లుడితో మాట్లాడి లగేజ్ సర్దుకొని వెంటనే బయలుదేరతాను అని కాసేపు ఆగి మళ్లీ అంది సుజాత. కానీ నేను వైజాగ్ వస్తున్న విషయం మాత్రం పెద్దమ్మకి అస్సలు చెప్పకమ్మా. నేను నేరుగా ఇంటికొచ్చిన తర్వాత చూసి తనకే అంతా అర్థమవుతుంది. సరేనమ్మా, జాగ్రత్తగా రా. వాళ్ళు కార్లో ఇంటికి చేరుకునేలోపు నువ్వు కూడా ఇక్కడికొచ్చేయి అని చెప్పి ఫోన్ పెట్టేసింది కామాక్షి. ఇద్దరి మనసుల్లోనూ చాలా రోజుల తర్వాత సంతోషం నిండిపోయింది. ఇటు అనన్య పుట్టింట్లో రాఘవ, కవిత ఇద్దరూ ఆ రాత్రంతా ఆనందంతో అస్సలు నిద్రపోలేకపోయారు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు తమ కూతురు అల్లుడు కళ్ల ముందుకొస్తారా అని రోడ్డువైపు చూస్తూ ఎదురు చూస్తూనే ఉన్నారు. తెల్లవారగానే కవిత ఎంతో ఉత్సాహంగా లేచి ఇంటి వాకిలి మొత్తం నీళ్లు చల్లి పెద్ద రంగుల ముగ్గు వేసి అందమైన రంగులతో నింపేసింది. కొన్ని రోజులుగా శ్మశానంలా నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇల్లు మళ్లీ పాత ఆనందాలతో కళకళ్లాడిపోయింది. కవిత ఆనందంలో ఒక్క నిమిషం కూడా ఖాళీగా కూర్చోలేదు. అనన్యకు చిన్నప్పటినుంచి ఇష్టమైన వంటకాలన్నీ వండటం కోసం కిచెన్లో చాలా హడావిడిగా తిరుగుతోంది.
ఆమె కిచెన్లో నుంచే గట్టిగా అడిగింది. ఏంటండి, పిల్లలింకా రావడం లేదేంటి? ఎంత టైం అయింది? హాల్లో కూర్చున్న రాఘవ నవ్వుతూ సమాధానమిచ్చాడు. కవిత, నీ తొందరపాటుకి ఆరాటానికి కూడా ఒక హద్దు ఉండాలి. వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళు కారులో వస్తారు. నీ ఆరాటాన్ని బట్టి వాళ్ళు గాల్లో ముందెలా వస్తారు చెప్పు? దారిలో ఉన్నారు కదా, వచ్చేస్తారులే, ఏడవకు. అయితే ఒకసారి ఆర్యన్కి ఫోన్ చేసి కరెక్ట్గా ఎక్కడి వరకు వచ్చారో కనుక్కోవచ్చు కదండి. నువ్విలా ప్రతి 5 నిమిషాలకోసారి నన్ను అడుగుతుంటే వాళ్ళు ఇంకా వేగంగా కారు నడుపుకుంటూ వచ్చేస్తారా ఏంటి? ఆట పట్టిస్తూ నవ్వుతూ అంటున్న భర్త వైపు చూసి కవిత ముఖం చిట్లిస్తూ అంది. మీకు తండ్రిగా ఏం తెలుస్తుంది నా బాధ? నెల రోజుల నరకం తర్వాత నా కన్న కూతుర్ని కళ్ళారా చూడబోతున్నాను. ఈ నెల రోజులుగా ఏడుస్తూ దిగులుతో శవంలా కనిపించిన నా కవిత ఇప్పుడిలా సంతోషంగా నవ్వుతూ కనిపిస్తుంటే ఎంత బాగుందో దేవుడా. వెంటనే అతను ఫోన్ తీసుకుని ఆర్యన్కి కాల్ చేశాడు. ఆర్యన్ ఒక్క రింగ్లోనే కాల్ లిఫ్ట్ చేశాడు. బాబు ఆర్యన్, ఎక్కడి వరకు వచ్చారు బాబు? మావయ్య, వైజాగ్ ఎంటర్ అయ్యాం మావయ్య. ఇంకో అరగంటలో నేరుగా మీ ఇంట్లోనే ఉంటాం. సరే బాబు, జాగ్రత్తగా త్వరగా రండి. ఇక్కడ మీ అత్తయ్య ఆనందాన్ని హడావిడిని నేను అస్సలు ఆపలేకపోతున్నాను. వచ్చేస్తున్నా మావయ్య అని ఫోన్ పెట్టేశాడు ఆర్యన్. ఇంతలో ఇంటి ముందు ఒక్కసారిగా ఆర్యన్ కార్ హార్న్ శబ్దం గట్టిగా వినిపించింది. ఆ శబ్దం వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరి గుండెలు ఒక్కసారిగా ఆనందంతో వేగంగా కొట్టుకున్నాయి. కవిత చేతిలో ఉన్న గరిటెను అక్కడే కిచెన్ ప్లాట్ఫామ్ మీద పడేసి గట్టిగా అరిచింది. వచ్చేశారు, నా పిల్లలు క్షేమంగా వచ్చేశారు. ఎంతో ఆనందంగా చెప్తుంటే రాఘవ కూడా ఒక్క క్షణం ఆగకుండా వేగంగా బయటికి నడిచాడు. కారు నెమ్మదిగా వచ్చి ఇంటి ముందు పోర్టికోలో ఆగింది. అందరి కళ్ళు కార్ డోర్ వైపే ఆతృతగా నిలిచిపోయాయి. మొదట ఆర్యన్ కార్ డోర్ తెరిచి బయటికి దిగాడు. అతని మొహంలో నెల రోజుల నరకం తర్వాత కనిపిస్తున్న ఆ స్పష్టమైన ప్రశాంతతను, నవ్వును చూసి అనన్య చాలా ముభావంగా కార్ నుంచి బయటికి దిగింది. అనన్యని కళ్ళారా చూసిన ఆ మరుక్షణమే కవిత కళ్లల్లో ఇన్ని రోజులుగా ఆగిపోయిన కన్నీళ్లు ఒక్కసారిగా ధారగా జారిపోయాయి. నెల రోజులుగా తన కూతురి కోసం తప్పించిన ఆ కన్నతల్లి గుండె ఇక అస్సలు ఆగలేకపోయింది. అనన్య అని పిలుస్తూ కూతురి వైపు పరిగెత్తింది కవిత. అనన్య కూడా తల్లిని చూడగానే లోపల దుఃఖమాగక ఏడుస్తూ అంది. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా మమ్మల్ని వదిలేసి? మాకింత పెద్ద కఠినమైన శిక్ష ఎందుకు వేశావు అనన్య? నువ్వింట్లో లేనప్పుడు కన్నవాళ్లం మేము ఏ విధంగా బతికామో ఆ దేవుడికే తెలుసు అని ఏడుస్తూ అంది కవిత. అనన్య కూడా తల్లి గుండెల మీద తలవాల్చి కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చింది. సారీ అమ్మా, సారీ. నేను నా ఆవేశం వల్ల మీ అందర్నీ చాలా ఘోరంగా బాధ పెట్టాను, ఏడిపించాను. నువ్వు కనిపించకుండా పోయిన ఆ మొదటి రోజు నుంచి నా ప్రాణం నా ఒంట్లో లేదు తల్లి అని ఏడుస్తూ కూతుర్ని మరింత గట్టిగా తన గుండెలకు హత్తుకుంది కవిత. పక్కన్నే నిలబడి ఉన్న రాఘవ కళ్ళు కూడా పూర్తిగా కన్నీళ్లతో నిండిపోయాయి. తండ్రిగా తన కూతుర్ని చూసి గట్టిగా నవ్వాలని అనుకున్నాడు. కాని గొంతులో ఇన్ని రోజులుగా ఆగిపోయిన బాధ ఒక్కసారిగా కన్నీరై బయటకొచ్చేసింది. అమ్మా అనన్య. ఆ తండ్రి గొంతు వినగానే అనన్య కవితను వదిలి నెమ్మదిగా తండ్రి వైపు తిరిగింది. రాఘవ ప్రేమగా 2 చేతులు చాపగానే వాలిపోయింది. నాన్న, ఇంకెప్పుడు జీవితంలో ఇలాంటి పని చేయకు తల్లి. నిన్ను వదిలి మేము ఒక్కరోజు కాదు, ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేకపోయాం. నన్ను క్షమించండి నాన్న. అప్పటి వరకు గేటు దగ్గర నిలబడి అందర్నీ చూస్తున్న ఆర్యన్ కళ్ళు కూడా ఇన్ని రోజుల తర్వాత ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. తన అనన్య మళ్లీ తన సొంత వాళ్ల మధ్య క్షేమంగా నిలబడి ఉండటం, తన అత్తయ్య మావయ్య కళ్లలో మళ్లీ ఆ కోల్పోయిన నవ్వు కనిపించడం అతని గుండె నిండా ఒక తెలియని అంతులేని ప్రశాంతతను నింపేశాయి. దేవుడా, నేను ఈ నెల రోజులుగా నిన్నడిగింది ఒక్కటే, నా అనన్యను నాకు తిరిగి ఇవ్వమని. నువ్వు నా ప్రార్థన ఆలకించి తనని క్షేమంగా ఇచ్చావు తండ్రి. ఇక నా జీవితానికి ఇంకేం కావాలి అని మనసులో అనుకున్నాడు. అక్కడ నిలబడి ఉన్న ప్రతి ఒక్కరి కళ్లల్లోనూ కన్నీళ్లున్నా ఆ కన్నీళ్ల వెనకాల మాత్రం నెల రోజుల నరకం తర్వాత వచ్చిన నిజమైన ఆనందం, ఊరట, స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే కనిపించాయి. ఆర్యన్ మనసులో ఇప్పుడు అపార్థాల మబ్బులను శాశ్వతంగా తుడిచేయాలనే బలమైన సంకల్పం మాత్రమే ఉంది. కొద్దిసేపటికి అందరి కార్లు ఆర్యన్ ఇంటి ముందుకొచ్చి ఆగాయి. ఇదే సమయంలో లోపల బెడ్రూంలో నిద్రపోతున్న వనజాక్షికి బయట హాల్లో నుంచి సుజాత పిలుపు వినిపించింది. పెద్దమ్మా, ఎక్కడున్నావు? ఉన్నట్టుండి తన చెల్లెలి కూతురు సుజాత గొంతు వినబడేసరికి వనజాక్షి ఆశ్చర్యంగా మంచం మీద నుంచి లేచి హాల్లోకొచ్చింది. ఏంటి సుజాత ఇది? నువ్వు కనీసం ఫోన్లో చెప్ప పెట్టకుండా సడన్గా వచ్చావు. అసలేం జరిగింది మీ ఊర్లో?
ఒక చిన్న ఇంపార్టెంట్ పనుండి వచ్చానులే పెద్దమ్మ. ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ఇక్కడే ఆగు. నీకే అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. సుజాత అంత గంభీరంగా చెప్పేసరికి వనజాక్షి అనుమానంగా కనుబొమ్మలు ముడిచింది. ఏంటో మీ అందరి వ్యవహారాలు ఈ మధ్య నాకు అస్సలేం అర్థం కావటం లేదు. ఆమె మాట్లాడుతుండగానే బయట గేటు ముందు వరుసగా కార్ల హార్న్ శబ్దాలు గట్టిగా వినిపించాయి. ఎవర్రా బాబు ఇన్ని కార్లు ఒకేసారి మా ఇంటి ముందాపారు? అంటూ వనజాక్షి ఆశ్చర్యంతో బయట వరండాలోకి నడిచింది. గేటు లోపల కార్లు ఒక్కొక్కటిగా ఆగాయి. మొదటి కార్లో నుంచి అనన్య తల్లిదండ్రులు రాఘవ, కవిత దిగారు. వాళ్ల వెనుక శ్వేత, కావ్య దిగారు. వాళ్లందర్నీ ఒకేసారి తన ఇంటి ముందు చూసిన వనజాక్షి తీవ్ర ఆశ్చర్యంతో స్తంభించిపోయింది. ఇదేంటి వీళ్ళందరూ ఇట్టా గుంపుగా నా ఇంటికెందుకొచ్చారిప్పుడు? అని ఆలోచిస్తూ నిలబడింది వనజాక్షి. అంతలోనే చివరిగా ఉన్న ఆర్యన్ కార్ డోర్ తెరుచుకుంది. ముందుగా ఆర్యన్ కారు దిగాడు. కొడుకు ముఖం చూడగానే వనజాక్షి ముఖంలో కాస్త సంతోషం కనిపించింది. కాని ఆ తర్వాతి క్షణంలోనే కార్ అవతలి వైపు డోర్ ఓపెన్ అయి అందులో నుంచి అనన్య కిందకి దిగింది. అనన్యను కళ్లారా చూసిన ఆ మరుక్షణమే వనజాక్షి ముఖం ఒక్కసారిగా కోపంతో, అసూయతో పూర్తిగా మారిపోయింది. ఆమె కళ్లల్లో కోపం రగులుకోగా చేతులు బిగుసుకున్నాయి. మళ్ళీ వచ్చేసిందా ఇది? ఎన్ని రోజులు ఎక్కడికో దొంగల కనిపించకుండా పోయి ఇప్పుడు మళ్ళీ నా కొడుకును పట్టుకుని నా ఇంటి గుమ్మం తొక్కిందా అని మనసులో విపరీతమైన ఆవేశంతో అనుకుంది. లోపల కోపంతో రగిలిపోయింది. కాని అక్కడ కార్లు దిగిన వాళ్లంతా ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ ఉండటం చూసి ఆమెకెందుకో ఏదో తేడాగా అనిపించింది. అంతలో ఆర్యన్ ఎవ్వరికీ లొంగని నడకతో నేరుగా వచ్చి తన తల్లి వనజాక్షి ముందు నిలబడ్డాడు. అతని కళ్లల్లో ఈసారి పాత భయం లేదు, దిగులు లేదు. ఒక దృఢమైన నిర్ణయం మాత్రమే స్పష్టంగా కనిపించింది. అది చూసిన వనజాక్షికి లోపల తెలియని ఒక పెద్ద ఆందోళన మొదలైంది. ఖచ్చితంగా ఏదో జరగబోతుంది. ఆర్యన్ నా ముందుకు ఇంత ధైర్యంగా గంభీరంగా రావటం జీవితంలో ఇదే మొదటిసారి అని మనసులో అనిపించడంతో ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అయినా ఆమె తన అహాన్ని అస్సలు తగ్గించుకోకుండా అందరి ముందు గట్టిగా అరిచింది. ఆర్యన్, ఏంట్రా నువ్విక్కడ చేస్తున్న తప్పుడు పని? ఇల్లు వదిలి చెప్పా పెట్టకుండా వెళ్లిపోయిన దాన్ని మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఇంటికి తీసుకొస్తున్నావురా? అది నా ఇంటి గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదు చెప్తున్నాను. ఆ కఠినమైన మాటలు వినగానే అక్కడ నిల్చున్న రాఘవ, కవిత ఫ్రెండ్స్ అంతా ఒక్కసారిగా షాకై నిలబడిపోయారు. అనన్య అవమానంతో తలదించుకుని కన్నీళ్లతో అక్కడే నిలబడిపోయింది. కాని ఆర్యన్ మాత్రం ఈసారి అస్సలు వెనక్కి తగ్గలేదు. అతను విపరీతమైన కోపంతో ముందుకొచ్చాడు. అమ్మా, ఇన్నాళ్ళు ఈ ఇంట్లో నీ పెత్తనం, నీ అహంకారం సాగింది చాలమ్మా. ఇక ఆపే. ఏంట్రా ఆర్యన్, నన్నే అంత మాట అంటావా? నువ్వు నా భార్య అనన్యను రోజు మానసికంగా నానా విధాలుగా బాధ పెడుతున్నా నేనన్నింటినీ గమనిస్తూ కూడా ఇన్నాళ్ళు నోరు మూసుకొని భరించానమ్మా. ఎందుకంటే నాకు నువ్వు కన్న తల్లివి. నేను గాని నిన్ను ఎదురిస్తే నువ్వు ఈ వయసులో ఒంటరిదానివైపోయి ఏడుస్తావేమో అని లోపల చాలా భయపడ్డాను. వనజాక్షి కొడుకు నోట ఆ మాటలు వినేసరికి నిశ్చేష్టురాలే నిలబడిపోయింది. ఆర్యన్ ఆగకుండా అన్నాడు. నేను నీకొక్కడిని కొడుకునమ్మా. నేను కూడా నిన్ను వదిలేసి దూరం పెడితే నువ్వెంత అనాథలా అయిపోతావో నాకు బాగా తెలుసు. చూస్తూ చూస్తూ నా కన్న తల్లిని ఈ సమాజంలో అనాథను చెయ్యాలని నేనెప్పుడూ అనుకోలేదు. మా నాన్న బతికున్నప్పుడు నాకు మంచి బంధాల విలువలు నేర్పించాడు. ఆ సంస్కారంతోనే నేనిన్నాళ్లు బ్రతికాను. కాని నా ఆ విలువల్ని, నా మంచితనాన్ని నువ్వు నీకు అనుకూలంగా మార్చుకొని నా బలహీనతగా తీసుకున్నావమ్మా. పరా ఇంటి నుంచి మనల్ని నమ్మి వచ్చిన ఒక లక్ష్మిలాంటి ఆడపిల్లను నువ్వు కోడలిగా కాకుండా రాచి రంపన పెట్టావమ్మా. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నీ కాళ్లు పట్టుకుని మరీ సేవలు చేసింది నా భార్య. నీకు రోజు సమయానికి ఇష్టమైన వంటలు చేసి పెట్టింది. నీ మందుల సమయం గుర్తుపెట్టుకొని నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది. అయినా నీలో ఉన్న ఆ కుటిలమైన పాడు ఆలోచనలు, ఆ కోడలిపై ఉన్న కుళ్ళు మాత్రం అస్సలు మారలేదమ్మా. ఆ పచ్చి నిజాలు అందరి ముందు బయటపడేసరికి వనజాక్షి ముఖం అవమానంతో, కోపంతో ఎర్రపడిపోయింది. అందరి ముందు తన కొడుకే తనను తప్పుపడుతున్నాడని అర్థమైపోయేసరికి ఆమె తట్టుకోలేక గట్టిగా అరిచింది. ఏరా ఆర్యన్, ఇప్పుడు నువ్వు నాకు బుద్ధి జ్ఞానాలు, నీతులు చెబుతున్నావా అందరి ముందు? అసలు నీ పెళ్ళాం అనన్య ఇల్లు వదిలిపెట్టి అంత గట్టిగా వెళ్ళిపోవడానికి కారణం తల్లిగా నేను కాదురా, ముమ్మాటికి నువ్వే. నీ తప్పులన్నీ అందరి ముందు ఇప్పుడే చెప్పమంటావా? నన్ను నోరు విప్పమంటావా ఏంటి? తన పెద్దరికం, అహంకారం కాపాడుకోవడం కోసం ఆమె ఆర్యన్ను అందరి ముందు భయపెట్టి బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించింది. అంతలో కిచెన్లోంచి పిన్ని కామాక్షి గబగబా మధ్యలోకొచ్చింది. అక్క,
ఏదైనా సరే ముందందరం లోపలికి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. అనవసరంగా వీధిలో నిలబడి బయట నలుగురి ముందు ఎందుకీ గొడవ? ఏంటే కామాక్షి, నా సొంత ఇంట్లోనే ఇప్పుడు నువ్వొచ్చి నాకు పెత్తనం చెప్తున్నావా? నేను ముందే చెప్పాను కదా, అనన్య ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదని. అని మళ్ళీ అనన్య వైపు కోపంగా చేయి చూపించింది. అప్పుడే కామాక్షి తన ముఖంలోని నటనను తీసేసి చాలా గట్టిగా అధికారికంగా మాట్లాడింది. ఎందుకు రాకూడదక్కా? అనన్య ఖచ్చితంగా ఈ ఇంట్లోకి హక్కుగా వస్తుంది అని ధీమాగా చెప్పి గేటు దగ్గర నిల్చున్న అనన్య దగ్గరికి వెళ్ళింది కామాక్షి. అనన్య, రామ్మా లోపలికి. ఇది నీ సొంత ఇల్లురా, ధైర్యంగా లోపలికి రామ్మా అంటూ అనన్యను ఆత్మీయంగా హాల్లోకి తీసుకెళ్ళింది కామాక్షి. అది కళ్ళారా చూసేసరికి వనజాక్షికి కోపం తారాస్థాయికి చేరుకొని ఒళ్ళు పూనకం వచ్చినట్టయింది. ఇదసలు ఏం మాయమంత్రమేసిందో ఈ ఇంట్లో. నా కొడుకుని, నా చెల్లెల్ని పూర్తిగా తన వైపు తిప్పుకొని కొంగుకి కట్టేసుకుంది అని హాల్లో నోరు మొత్తుకుంటూ గట్టిగా అరవటం మొదలుపెట్టింది వనజాక్షి. వరండాలో ఉన్న కవిత కోపంతో ఆవిడకి సమాధానం చెప్పడానికి ముందుకు వెళ్లబోయింది. కాని రాఘవ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఆపాడు. కవిత, కాస్త మౌనంగా ఉండు, తొందరపడకు. కాని ఆవిడంతలా మన కూతుర్నంటుంటే. అది వాళ్ళింటి సమస్య కవిత. ఆర్యన్ మగవాడిగా ఉన్నాడు కదా, వాళ్లే మాట్లాడుకుని ఈరోజు ఈ సమస్యను తేల్చుకుంటారు. మనం పక్కనుందాం. రాఘవ చెప్పడంతో కవిత సైలెంట్ అయిపోయింది. అందరూ లోపలికి వచ్చి హాల్లో సోఫాలో కూర్చున్నారు. వనజాక్షి మాత్రం ఇంకా సోఫా పక్కన నిలబడి కోపంతో ఊగిపోతూనే ఉంది. అప్పుడే ఆర్యన్ హాల్ మధ్యలోకి వచ్చి గంభీరంగా నిలబడ్డాడు. మా అమ్మ నన్ను ఏ తప్పు గురించి ఇక్కడ అందరి ముందు భయపెట్టి బ్లాక్మెయిల్ చేయాలని చూస్తుందో, మా అమ్మ మనసులో ఏ కుటిలమైన అనుమానముందో ఈ రోజు మీ అందరి ముందు నేను లైవ్గా క్లియర్గా చెబుతాను. ఆర్యన్ ఇప్పుడు అందరి ముందు ఏం చెప్పబోతున్నాడు? ఆ రోజు నేను ఫోన్లో చూసిన నేహ మెసేజ్ విషయం గురించా? అని ఆమె గుండె విపరీతమైన వేగంతో కొట్టుకోవటం మొదలైంది. అప్పటికే ఆర్యన్ తన జేబులో నుంచి ఫోన్ తీసుకుని ఎవరికో అర్జెంటుగా కాల్ చేశాడు. హలో, నేను చెప్పినట్టుగా కార్లోంచి ఇప్పుడే లోపలికొచ్చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. హాల్లో ఉన్నవాళ్లంతా అయోమయంగా అతని వైపు చూశారు. ఎవరికిరా అంత సీక్రెట్గా ఫోన్ చేశావు నువ్వు? ఇంకో 5 నిమిషాల్లో నీ కళ్ల ముందే తెలుస్తుందమ్మా. ఈ రోజుతో మీ అందరికీ నా మీదున్న అనుమానాలన్నీ శాశ్వతంగా తీరిపోతాయి. ముఖ్యంగా అమ్మ అనన్య లెటర్ చదివిన దగ్గర నుంచి నీ మనసులో ఉన్న ఆ పాడు అనుమానం పూర్తిగా పటాపంచలైపోతుంది. ఆ మాటలు వినేసరికి వనజాక్షి లోపల కాస్త కంగారు పడింది. అనన్య మాత్రం ఆశ్చర్యంగా కళ్లల్లో నీళ్లతో ఆర్యన్నే చూస్తూ ఉండిపోయింది. అసలు ఆర్యన్ ఎవరిని పిలిచాడు? ఆ ప్రశ్నకు సమాధానం కోసం అందరి చూపులు గుమ్మం వైపే నిలిచిపోయాయి. కాసేపటికి అందరూ చూస్తుండగానే ఒక అందమైన అమ్మాయి ఒక అబ్బాయి చేతిలో చేయి వేసుకుని ఎంతో గౌరవంగా ఇంటి లోపలికొచ్చింది. ఆ అమ్మాయి హాల్లో ఉన్న అందరివైపు చూస్తూ నేరుగా అనన్య దగ్గరికి నడిచింది. నా పేరు నేహ. మీ అందరికీ నమస్కారం. మీ పవిత్రమైన సంసారంలో మీ ఇంట్లో కేవలం నా వల్ల ఇంత పెద్ద సమస్య, అపార్థం వచ్చాయని తెలిసి నేను లోపల చాలా బాధపడ్డాను. నా పర్సనల్ లైఫ్ సమస్యను హెల్ప్ చేయబోయి ఆర్యన్ తన సొంత జీవితాన్ని, సంసారాన్ని ఇలా రిస్క్లో పడేసుకున్నాడని తెలిసి నాకు చాలా గిల్టీగా అనిపించింది. నేనిక్కడికొచ్చింది ముఖ్యంగా ఒకరికి చేతులు జోడించి సారీ చెప్పడానికి. అనన్య, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నా వల్ల, నా ఫోన్ మెసేజ్ వల్ల నువ్వు ఈ నెల రోజులు ఎంత నరకం అనుభవించావో నాకిప్పుడే తెలిసింది. నన్ను క్షమించు అనన్య. నేహ పక్కనే నిల్చున్న ఆ అబ్బాయి ముందుకొచ్చి అందరికీ నమస్కారం చేస్తూ అన్నాడు. అందరూ దయచేసి మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించాలి. నా పేరు రోహిత్. నేను నేహ ఇద్దరం కాలేజీ రోజుల నుంచి ఒకరినొకరం ప్రాణంగా ప్రేమించుకున్నాం. కానీ మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు కులాల పట్టింపుల వల్ల మా పెళ్లికి అసలు ఒప్పుకోలేదు సరికదా. నేహాకి బలవంతంగా వేరే పెళ్లి చేయాలని చూశారు. రోహిత్ అందరి వైపు చూస్తూ అసలు నిజం చెప్పాడు. అప్పుడు నేహ మానసికంగా చాలా బాధపడింది. ఎవరిని అండగా అడగాలో కూడా అర్థం కాలేదు. కరెక్ట్గా ఆ కష్ట సమయంలోనే తను తన పాత క్లాస్మేట్ అయిన ఆర్యన్ని ఫోన్లో హెల్ప్ అడిగింది. నేహ పడుతున్న ఆ కష్టం, బాధ తెలుసుకున్న తర్వాత ఆర్యన్ ఒక ఫ్రెండ్గా, ఒక మంచి మనిషిగా తనకు వెంటనే సహాయం చేస్తానని మాటిచ్చాడు. నేహ గురించి మీ ఇంట్లో ఎవ్వరికీ తెలియకపోవచ్చు, కానీ ఆర్యన్కి మాత్రం తను చిన్నప్పటి నుంచి ఎంతో గౌరవప్రదమైన స్నేహితురాలు. ఆ పెళ్లి సహాయం విషయాల గురించే వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు తప్ప అంతకు మించి వాళ్ల మధ్య ఎప్పుడూ ఎలాంటి తప్పుడు రిలేషన్ లేదు, ఉండదు కూడా. మా ప్రేమ పెళ్లి కోసం ఆర్యన్ తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఎంతో కష్టపడ్డాడు. మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్లతో ఎన్నోసార్లు నేరుగా వచ్చి ప్రాధేయపడి మాట్లాడాడు.
మమ్మల్ని విడదీసి నేహ జీవితాన్ని నాశనం చేయొద్దని వాళ్ల కాళ్లు పట్టుకొని మరి బతిమాలాడు. నేహ జీవితాన్ని ఒక అన్నయ్యలా నిలబెట్టాలని ఆర్యన్కి లోపల ఎంత తపనుందో ఇన్ని రోజులు మేమిద్దరం మాత్రమే మా కళ్లతో చూశాం సార్. చివరికి మా ఇరువైపుల పెద్దవాళ్లను లీగల్గా ఒప్పించి నేహకు ఒక సొంత అన్నయ్య స్థానంలో నిలబడి దగ్గరుండి మా పెళ్లిని ఎంతో ఘనంగా జరిపించాడు ఆర్యన్ అని చెప్పి తన జేబులోంచి పెళ్లి ఫోటోల ఆల్బం తీసి సోఫాలో ఉన్న రాఘవ కవితల చేతిలో పెట్టాడు రోహిత్. అందులో ఆర్యన్ నిజంగానే అన్నయ్య స్థానంలో ఉండి వాళ్ల పెళ్లి జరిపిస్తున్న ఫోటోలు స్పష్టంగా ఉన్నాయి. నేహ వనజాక్షి దగ్గరికి వెళ్ళి అంది, నిజం ముమ్మాటికి ఇదే ఆంటీ. ఆమె వనజాక్షి కళ్లల్లోకి చూస్తూ గట్టిగా అంది, ఆర్యన్ నాకెప్పుడూ ఒక సొంత అన్నయ్యలాగే కనిపించాడు. ఇప్పటికీ నేను ఆయన్ని మనస్ఫూర్తిగా అన్నయ్య అని పిలుస్తాను. నా జీవితంలో దిక్కుతోచని పెద్ద సమస్య వచ్చినప్పుడు నాకు కొండంత అండగా నిలబడ్డాడు నా అన్నయ్య. కానీ మా పెళ్లి కోసం ఆయన పడిన ఆరాటాన్ని, ఆ ఒక్క చిన్న ఫోన్ మెసేజ్ని చూసి మీరంతా ఎంత ఘోరంగా అపార్థం చేసుకుని వదిన్ని ఇంటి నుంచి పంపించేస్తారని నేను అస్సలు ఊహించలేదాంటీ అని చాలా బాధగా చెప్పింది నేహ. ఆ పచ్చి నిజం ఆ పెళ్లి ఫోటోలు చూసేసరికి సోఫాలో కూర్చున్న అనన్యకి ఒక్కసారిగా కాళ్ల కింద భూమి పూర్తిగా కదిలిపోయినట్టుగా అనిపించింది. ఆమె చేతులు వణికిపోయాయి. తన కళ్లల్లోంచి కన్నీళ్లు ఆగకుండా కారిపోతున్నాయి. అనన్య తీవ్రమైన పశ్చాత్తాపంతో మనసులో ఇలా అనుకుంది, అంటే ఇదంతా నిజమేనా? నేను ఆ రోజు ఫోన్లో చూసిన మెసేజ్ అంతా వీళ్ల ప్రేమ పెళ్లి విషయం గురించేనా? దేవుడా, నేనిన్ని రోజులు నా భర్తను, ఎంతో మంచివాడైన నా ఆర్యన్ని ఇంత ఘోరంగా తప్పుగా అర్థం చేసుకున్నానా అని అనుకుంది. అనన్యకు తన ప్రవర్తన మీద విపరీతమైన అసహ్యం వేసింది. ఆర్యన్ వైపు కంటి చూపుతో చూడటానికి కూడా ఆమెకు అస్సలు ధైర్యం సరిపోలేదు. అంతలో పిన్ని కామాక్షి సోఫా దగ్గర్నుంచి ముందుకొచ్చి వనజాక్షి ముందు నిలబడింది. ఇప్పుడైనా అసలు నిజం పూర్తిగా అర్థమైందా అక్క? అవతలి వాళ్లు ఎవరు, ఏం జరిగిందని కనీసం కనుక్కోకుండా నీ సొంత కొడుకు క్యారెక్టర్ మీదే ఎంత పెద్ద నింద వేసి తప్పు చేశావో ఇప్పుడు నీ కళ్లతో చూశావు కదక్కా? వనజాక్షి మాత్రం ఆ ఫోటోలు, ఆ నిజం చూసేసరికి తీవ్రమైన షాక్లో ఏమీ అనలేక సోఫాలో అలానే కూర్చుండిపోయింది. ఒక అమ్మాయి ఫోన్ చేసింది, ఒక సహాయం మెసేజ్ వచ్చింది, అంతే. దాన్ని పట్టుకొని నీ కన్న కొడుకు మరో అమ్మాయితో తిరుగుతున్నాడనే పెద్ద ముద్ర వేసేశావు. నీ కోడలు అనన్యకి వచ్చిన ఆ చిన్న అనుమానాన్ని దాన్ని ఓదార్చి నచ్చజెప్పాల్సింది పోయి దాన్నింకా రెచ్చగొట్టి పెంచావు. వాళ్ల పవిత్రమైన సంసార జీవితం శాశ్వతంగా విడిపోయే పరిస్థితిని కన్న తల్లివయ్యుండి నువ్వే నీ చేతులతో తీసుకొచ్చావక్క. ఇప్పుడు చెప్పు అనన్య, నువ్వు నా ఫోన్లో చూసిన ఆ మెసేజ్ వెనకాల ఉన్న అసలు ప్యూర్ నిజం ఇదే. కేవలం ఆ ఒక్క చిన్న ఫ్రెండ్షిప్ మెసేజ్ కోసం నా కళ్లల్లో ఉన్న ప్రేమని నమ్మకుండా, నన్నొక్క మాట కూడా అడగకుండా నన్ను పరాయివాడిలా చూసి వదిలేసి వెళ్ళిపోయావా అనన్య? నేను నిజంగా తప్పు చేశానని నీకు అనుమానమొస్తే భార్యగా నా ముందే నిలబడి నన్ను గట్టిగా నిలదీయాల్సింది. నా కాలర్ పట్టుకుని ప్రశ్నలతో నన్ను చంపేయాల్సింది. కానీ నాకు కనీసం నా వైపు నిజం మాట్లాడుకునే ఒక్క చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా నన్నొంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయావనన్య. సారీ ఆర్యన్, నన్ను క్షమించు. నువ్వు ఈరోజు ఎంతో సింపుల్గా చెబుతున్న ఈ ఒక్క సారీ ముక్క కోసం నేను ఈ నెల రోజులు ఈ శ్మశానం లాంటి ఇంట్లో ఎంత నరకం అనుభవించానో నీకస్సలు తెలీదనన్య. అతను అలా చెప్పగానే హాల్లో మళ్లీ ఒక నిమిషం భారమైన నిశ్శబ్దం అలుముకుంది. ఇప్పుడు హాల్లో ఉన్న అందరి చూపులు నేరుగా సోఫాలో కూర్చున్న వనజాక్షి మీదే నిలిచిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ఆర్యన్ వైపున్న నిజాయితీ పూర్తిగా బయటపడింది. ఇక ఈ విషయంలో వనజాక్షి ఏం మాట్లాడుతుందో అని అందరూ తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. వనజాక్షి తలదించుకొని సోఫాలో కూర్చుంది. ఎప్పటి వరకు తను నమ్ముకున్నదంతా అబద్ధమని, కోడలు అనన్య చాలా పద్ధతి గలదని తెలిసినా ఆమెలోని అహంకారం ఇంకా పూర్తిగా దిగిపోలేదు. అప్పుడు కామాక్షి నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్లి సోఫాలో తన పక్కన కూర్చుంది. అక్క, ఇప్పుడైనా ఒక్కసారి నీ మనసుతో ప్రశాంతంగా ఆలోచించు. ఏంటి కామాక్షి నేను ఆలోచించేది? అనన్య పెళ్ళై ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజు నుంచి కన్నతల్లిలా నువ్వు తనని ఎప్పుడైనా ముఖంలో నవ్వుతో ప్రేమగా పలకరించావా అక్క? తనకి ఏమిష్టం, ఇంట్లో తను ఏం కష్టం పడుతుందని ఒక్కరోజైనా అత్తకాడిగావా? కాని ఆ కపటం లేని పిల్ల మాత్రం నువ్వింట్లో విసుగ్గా చెప్పిన ప్రతి కఠినమైన మాటని దేవుడి ఆజ్ఞలా తీసుకుని శిరస వహించిందక్క. పొద్దున్నే లేచి నీ చేతికి కాఫీ ఇచ్చేది. నీ ప్రాణం కాపాడే మందుల టైం గుర్తుపెట్టుకుని మరీ వేయించేది. నీకు రోజు ఇష్టమైన వంటలు చేసి పెట్టేది. నువ్వొక్కరోజైనా తన ముఖం చూసి మంచి మాట చెప్పకపోయినా నిన్ను కన్నతల్లిలాగే ఎంతో గౌరవించిందక్క. వనజాక్షి ఏమీ మాట్లాడకుండా మౌనంగా వింటూ ఉండిపోయింది.
అప్పుడు సుజాత కూడా సోఫా దగ్గరికి ముందుకొచ్చింది. పెద్దమ్మ, నేనొక పట్టింపు గల విషయం చెబుతాను విను. నేనిన్ని రోజులుగా ఎన్నిసార్లు మీ ఇంటికొచ్చినా అనన్య వదిన ఒక్కరోజు కూడా ఒక్క క్షణం కూడా నీ గురించి నా దగ్గర తప్పుగా మాట్లాడలేదు పెద్దమ్మ. నువ్వు తనని ఎంతగా మాటలతో బాధ పెట్టినా, నువ్వన్న కఠినమైన మాటలకు లోపల గదిలోకి వెళ్ళి ఒంటరిగా ఏడ్చినా, బయటకొచ్చి నా దగ్గర మాత్రం సుజాత, అత్తయ్యగారు పైకి మాత్రమే అలా కఠినంగా కనిపిస్తారు, కానీ ఆవిడ మనసు చాలా మంచిది. నన్నేదో ఒకరోజు సొంత కూతుర్లా అర్థం చేసుకుంటారులే అని ఎంతో నమ్మకంతో అనేది పెద్దమ్మ. ఆ మాటలు వినేసరికి వనజాక్షి ఒక్కసారిగా తీవ్రమైన పశ్చాత్తాపంతో తలెత్తి కోడలి వైపు చూసింది. నువ్వు తనని కేవలం ఒక పరాయి ఇంటి కోడలిగా మాత్రమే చూసావు పెద్దమ్మ, కానీ తను మాత్రం నిన్ను మనస్ఫూర్తిగా అమ్మగానే చూసింది. ఆంటీ, నేనొక పర్సనల్ విషయం చెబుతాను వినండి. అనన్యకి చిన్నప్పటినుంచి ఒక మంచి స్కూల్ టీచర్ అవ్వాలని చాలా పెద్ద కోరిక ఉండేదాంటీ. పిల్లలకు చదువు చెప్పడం అంటే తనకి ప్రాణం. కానీ పెళ్లైన తర్వాత కూడా ఆ కోరికని ఆర్యన్ అన్నయ్య ముందు అస్సలు బయటపెట్టలేదు. ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే నేనొకవేళ చదువుకున్నానని ఉద్యోగానికి బయటికి వెళ్తే ఇంట్లో మా అత్తయ్యగారు ఒంటరిగా అయిపోయి ఇబ్బంది పడతారు, ఆవిడ్ని చూసుకోవడానికి ఎవ్వరూ ఉండరు అని లోపల భయపడిందాంటీ. తనకి తన లైఫ్, తన ఉద్యోగం అస్సలు ముఖ్యం కాదాంటీ. అన్నింటికంటే ముందు ఈ ఇంట్లో మీ సంతోషం, మీ ఆరోగ్యమే ముఖ్యమనుకుంది నా ఫ్రెండ్. ఆంటీ, మేం ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి బయటున్నప్పుడు కూడా అనన్య ఎక్కువగా మీ గురించే, మీ ఆరోగ్యం గురించే మాట్లాడేదాంటీ. నా గురించా? అవునాంటీ. మా అత్తయ్యగారు బయటకు కనిపించినంత కఠినంగా ఉండరు కావ్య. ఏదో ఒక రోజు నన్ను తన సొంత కూతుర్లా ప్రేమిస్తారని ఎంతో ఆశగా చెప్పేది. నేను ఉద్యోగం చేస్తానని చెబితే అత్తయ్యగారి మనసుకు ఎక్కడ బాధ కలుగుతుందోనని తన చిన్ననాటి కోరికని గుండెలో దాచుకుంది. అంతేకాదంటీ, మేమంతా నువ్వు నీ కల కోసం, నీ ఉద్యోగం కోసం భర్తతో పోరాడు అనన్య అని చెప్పినా కూడా నాకు నా ఉద్యోగం కంటే ముందు నా అత్తయ్య, నా భర్త, నా కుటుంబం సంతోషంగా ఉండటమే నాకు ముఖ్యం అని గట్టిగా చెప్పేదాంటీ. ఆ మాటలు వినేసరికి వనజాక్షి కళ్లల్లో నుంచి ఇన్నాళ్ల అహంకారపు కన్నీళ్లు కరిగి నీరులా కదిలాయి. ఇప్పుడు కామాక్షి మళ్లీ గట్టిగా మాట్లాడింది. విన్నావా అక్క? ఇప్పుడైనా నువ్వనన్యని ఎప్పుడూ ఒక పరై కోడలిగా మాత్రమే చూసావు, కానీ తను నిన్ను ఎప్పుడూ అత్తగా చూడలేదు, మనస్ఫూర్తిగా అమ్మగా చూసింది. నువ్వు కన్న నీ కొడుకు ఆర్యన్ నిన్ను ఎంతగా ప్రేమించాడో అంతే సమానంగా దేవతలా నిన్ను ప్రేమించింది పెద్దమ్మ వదిన. కానీ నువ్వు మాత్రం నీ స్వార్థంలో పడి ఆ పిల్ల చూపించిన మంచి ప్రేమని అస్సలు గుర్తించలేకపోయావక్క. అయినా పెద్దమ్మ, పూర్వం మన పెద్దనాన్న బతికున్నప్పుడు ఆయన ఇంట్లో చెప్పిన ఒక మంచి మాట నీకింకా గుర్తుందా? వనజాక్షి ఒక్కసారిగా తీవ్ర ఉలిక్కిపాటుకు గురైంది. పెళ్ళై మన ఇంటికొచ్చే కోడలు మన కన్న కూతురు కంటే చాలా ఎక్కువ అని పెద్దనాన్న ఎప్పుడూ ఇంట్లో చెప్పేవారు పెద్దమ్మ. కానీ నువ్వు ఆస్తి అంతస్తుల అహంకారంలో పడి ఆ విలువైన మాటని పూర్తిగా మర్చిపోయావు. వనజాక్షి నెమ్మదిగా కన్నీళ్లతో సోఫాలో తలదించుకుని ఉన్న అనన్య వైపు చూసింది. అనన్య మాత్రం ఏడుస్తూ అక్కడే నిలబడి ఉంది. ఆ క్షణంలో వనజాక్షికి గతంలో అనన్య ఈ ఇంట్లో చేసిన ప్రతి చిన్న సంఘటన కళ్ల ముందు కదలాడింది. అనన్య తనకు రోజూ పొద్దున్నే ఎంతో ప్రేమగా నవ్వుతూ కాఫీ తీసుకొచ్చిన సందర్భాలు, తనకు జ్వరం వచ్చినప్పుడు తను పక్కనే కూర్చుని రాత్రంతా నిద్రపోకుండా మేల్కొని మరీ తడిగుడ్డతో నుదటిన తుడుచుకుంటూ చూసుకున్న సందర్భాలు, తనకి సమయానికి ఇష్టమైన వంటలు అమర్చి వడ్డించిన సందర్భాలు, తను ఎంత ఘోరంగా తిడుతున్నా నోరు విప్పకుండా నిశ్శబ్దంగా భరించిన సందర్భాలు అన్నీ ఒక్కొక్కటిగా ఆమె కళ్ల ముందు తిరిగాయి. వనజాక్షి కళ్లల్లో నుంచి పశ్చాత్తాపపు కన్నీళ్లు ధారగా జారిపోయాయి. దాంతో వనజాక్షి కన్నీళ్లతో వణుకుతున్న గొంతుతో, నేను తల్లిగా, అత్తగా చాలా పెద్ద తప్పు చేశాను. ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ ఏడుస్తున్న అనన్య దగ్గరికి వెళ్లి నిలబడింది. ఆమె కళ్ల నిండా ఇప్పుడు ఎలాంటి అహంకారమూ లేదు, కేవలం పశ్చాత్తాపం మాత్రమే కనిపించింది. ఇన్నాళ్ల తర్వాత మొదటిసారి ఆమె అనన్యని కోడలిగా కాదు, తన సొంత కూతుర్లా చూస్తూ ఆమె ముందు నిలబడింది. ఆర్యన్ నెమ్మదిగా అనన్య చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆమె కళ్లల్లోకి చూస్తూ ఎంతో ప్రేమగా మాట్లాడాడు. అనన్య, ఒక్కసారి ఎదుటి వాళ్ళు ఏం చెబుతున్నారో ఓపికగా వినాలి. అసలు జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి తప్ప కళ్లతో చూసిందంతా నిజమని అస్సలు నమ్మకూడదు. మనల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ల మనసును అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించాలనన్య. ఇకపై ఎప్పుడూ నన్నిలా ఒంటరివాణ్ణి చేసి వదిలి వెళ్ళిపోకు. నువ్వు లేకపోతే నేనస్సలు బతకలేను. సారీ ఆర్యన్, నేను నా ఆవేశంలో చాలా పెద్ద తప్పు చేశాను. నీ పవిత్రమైన ప్రేమను, నీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా
కేవలం ఆ ఒక్క మెసేజ్ చూసి నేను పరాయివాడిలా అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు ఆర్య. ఇకపై ఎప్పటికీ ఏ పరిస్థితుల్లోనూ నీ చేయి వదిలిపెట్టను. నా ఊపిరున్నంతకాలం నీ పక్కనే నీ తోడుగా ఉంటాను అంటూ అనన్య ఆర్యన్ చేతిని ఎంతో నమ్మకంతో గట్టిగా బిగించి పట్టుకుంది. ఆ మాట వినగానే హాల్లో టెన్షన్తో కూర్చున్న వాళ్ళందరి ముఖాల్లో ఒక్కసారిగా అంతులేని చిరునవ్వులు విరిశాయి. చాలు దేవుడా, నా కళ్ళారా ఈ దృశ్యాన్ని చూడటం కోసమే కదా ఇన్ని రోజులు నరకం అనుభవిస్తూ ఎదురు చూశాను. ఇప్పుడే నా గుండె మీద ఇన్నాళ్లుగా ఉన్న ఒక పెద్ద కొండంత బండరాయి పూర్తిగా దిగిపోయినట్టయింది బాబు. ఇంతలో వనజాక్షి మెల్లగా తలదించుకొని కన్నీళ్లతో అనన్య దగ్గరకొచ్చింది. ఆవిడ కళ్లల్లో ఇప్పుడు ఎలాంటి అహంకారం లేదు, కేవలం పశ్చాత్తాపం మాత్రమే ఉంది. అమ్మా అనన్య, నన్ను మనస్ఫూర్తిగా క్షమించమ్మా. నిన్నొక కోడలిగా అర్థం చేసుకోవడంలో నేను తల్లిగా చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు నాకీ ఇంటి కోడలివి కాదు, నా కన్న కూతురువి. ఈ పాపాత్మురాలైన అత్తను నువ్వు క్షమించగలవా అనన్య? అత్తయ్య, పెద్దవాళ్ళెప్పుడూ చిన్నవాళ్లను క్షమాపణలు అడగకూడదు. గతంలో జరిగిన చేదు విషయాలన్నీ ఇప్పుడే ఇక్కడే మర్చిపోదాం. ఇక నుంచి మనమందరం ఒకే కుటుంబంగా ఎంతో సంతోషంగా ఉందాం అత్తయ్య. ఆ మాట వినగానే వనజాక్షి ఇక తట్టుకోలేక అనన్యను గట్టిగా తన గుండెలకు హత్తుకొని చిన్నపిల్లలా ఏడ్చేసింది. ఆ అద్భుతమైన దృశ్యం చూసి పెరట్లో నిల్చున్న పిన్ని కామాక్షి, చెల్లి సుజాత ఇద్దరూ ఆనందంతో ఒకరినొకరు చూసుకుని కన్నీళ్లు తుడుచుకున్నారు. హమ్మయ్య అక్క, ఇప్పుడు మన ఇల్లు నిజంగా ఒక పవిత్రమైన ఇల్లులా కలకల్లాడుతూ కనిపిస్తోంది. ఆర్యన్ వెంటనే అనన్య భుజంపై చేయి వేసి ఆమెను తన గుండెలకు హత్తుకుంటూ అందరి ముందు గర్వంగా నిలబడ్డాడు. ఇక నుంచి మన జీవితంలో ఏ సమస్య వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా మనమిద్దరం కలిసికట్టుగా ఎదుర్కొందాం అనన్య. ఒకరిని వదిలి మరొకరం జీవితంలో ఎక్కడికి ఏ లోకానికి వెళ్ళం. ఇది నా ప్రామిస్. అనన్య కళ్లల్లో ఆనంద బాష్పాలతో చిరునవ్వు నవ్వుతూ అవునన్నట్టు తల ఊపింది. ఆ ఇల్లు నెల రోజుల నరకం తర్వాత మళ్లీ నవ్వుల శబ్దాలతో ఆనందంతో మారుమోగిపోయింది. ఆ పాత గోడల నిండా మళ్లీ కొత్త కళ, జీవం వచ్చి చేరాయి. కన్న తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, పెద్దల పవిత్రమైన ప్రేమ, స్నేహితుల కొండంత అండ, భార్యాభర్తల మధ్య విడదీయరాని నమ్మకం అన్నీ కలిసి ఒక అందమైన పవిత్రమైన వైవాహిక బంధాన్ని మళ్లీ గట్టిగా నిలబెట్టాయి. ఆర్యన్, అనన్య ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని ఒకరినొకరు మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ ఎంతో సంతోషంగా తమ కొత్త జీవిత ప్రయాణాన్ని మళ్లీ ఆనందంగా ప్రారంభించారు. ఆర్య, అనన్యల జీవితంలో ఏ ఒక్కరూ చెడ్డవారు కాదు. కాని పరిస్థితులు, అపార్థాలు, అలాగే మౌనం వారి మధ్య ఆఘాతాన్ని సృష్టించాయి. ప్రేమ ఉన్న చోట అనుమానం రావటం సహజం. కాని ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకునే ఊపిక లేనప్పుడు బంధం చితికిపోతుంది. అలాగే అత్తగారి పాత్ర ద్వారా మనం గ్రహించాల్సిందేంటంటే, ఒక ఇంటికి వచ్చిన కోడల్ని అర్థం చేసుకోవటం, ఆమెను ఆదరించటం పెద్దవారి బాధ్యత. ఇంతటితో సమాప్తం. మరొక మంచి కథతో మళ్లీ మీ ముందుకొస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.